రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ టాలీవుడ్ లో ఒక మంచి బజ్ క్రియేట్ చేస్తున్న సినిమా గురించి. అదే భోగి. టాలీవుడ్ వర్గాల్లో ఇప్పుడు ఈ పేరు చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. శర్వానంద్ హీరోగా, సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఒక్కో అప్డేట్ తో ప్రేక్షకుల్ని ఒళ్ళు గగురు పొడిచేలా చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మందారం పాత్రలో డింపుల్ హయాతి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. అది చూసిన వాళ్ళందరూ షాక్ అవుతున్నారు. మొదటి నుంచి చూస్తే ఈ సినిమా శర్వానంద్ కు 38వ చిత్రం. అదే కారణంగా ముందు దీన్ని శర్వా 38 అని పిలిచారు. కానీ ఏప్రిల్ 30, 2025న అధికారికంగా టైటిల్ రిలీజ్ చేశారు. భోగి అని టైటిల్ రివీల్ వీడియో ఫస్ట్ స్పార్క్ అని రిలీజ్ చేశారు. అది చాలా ఇంప్రెసివ్ గా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ వీడియోలో సంపత్ నంది స్వయంగా కథ చెప్పగా శర్వానంద్ వింటున్నారు. విజువల్స్ చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి అని అందరూ అన్నారు. ఇక 1960ల కాలంలో ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఒక కల్పిత గ్రామంలో ఈ కథ జరుగుతుంది. అది పీరియాడిక్ యాక్షన్ డ్రామా. ఏ బ్లడ్ ఫెస్ట్ అనే ట్యాగ్ లైన్ చెప్పకనే చాలా చెప్పింది. రక్తం, పోరాటం, మనుగడ ఇవే ఈ సినిమా కీవర్డ్స్. సంపత్ నంది ఇది ఒక భారీ పాన్ ఇండియా స్థాయి చిత్రం అని చెప్తున్నారు. ఈ సినిమా నిర్మాణం చాలా గ్రాండ్ గా జరుగుతుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ ప్రెజెంట్ చేస్తున్నారు. ఇక షూటింగ్ కోసం హైదరాబాద్ లో దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో సెట్ నిర్మించారట. దాన్ని తయారు చేయడానికే 6 నెలలు పట్టింది. ఈ మాట వింటేనే బడ్జెట్ ఎంత పెద్దదో అర్థమవుతుంది. టెక్నికల్ టీం కూడా సూపర్ గా ఉంది. కిరణ్ కుమార్ మన్నే ఆర్ట్ డైరెక్షన్, ఏ కిషోర్ కుమార్ ఆరోగ్య సినిమాటోగ్రఫీ, మనందరికీ ఇష్టమైన భీమ్స్ సిస్రోలియా మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు. భీమ్స్ అంటేనే ఆ రొమాంటిక్ మెలోడీస్ తో పాటు అద్భుతమైన యాక్షన్ బీజిఎం ఉంటుంది. అది ఈ సినిమాకి మరింత ప్లస్ అవుతుంది. యాక్షన్ కొరియోగ్రఫీ దిలీప్ సుబ్బరాయన్ చేస్తున్నారు. షూటింగ్ విషయానికి వస్తే హైదరాబాద్ సెట్ లో మొదలుపెట్టి రాజమహేంద్రవరం, రంపచోడవరం, మారేడుమిల్లి అడవిలో కూడా భారీ యాక్షన్ షెడ్యూల్స్ జరిగాయట. ఇక శర్వానంద్ పాత్ర గురించి చూస్తే ఆయన ఇందులో గంగా అనే పేరుతో కనిపిస్తారు. ఆ పాత్ర కోసం ఆయన బాడీ కూడా ఫుల్ ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు. మనం ఇప్పటిదాకా చూసిన శర్వానంద్ కాదు ఇందులో. ఒరుపు మనిషి, ఇంటెన్స్ అవతార్ లో ఆయన కనిపిస్తారు. ఇక శర్వానంద్ ఈ ఏడాది నారీ నారీ నడుమ మురారి మరియు బైకర్ సినిమాలతో ఇప్పటికే మంచి స్ట్రీక్ లో ఉన్నారు. ఇప్పుడు భోగితో హ్యాట్రిక్ కొట్టాలని ఆయన సిద్ధమవుతున్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ పాత్రలు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. మొదట రిలీజ్ అయిన అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ లుక్ చాలా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఆమె ఈ సినిమాలో కందుల సులోచనారాణి పాత్రలో కనిపిస్తారు. ప్రకృతి బిడ్డ, గంగమ్మ నిలయం, కందుల వారి గర్వం, భోగి చిత్రానికి ఆమె ప్రాణం అని ఆ పాత్రను చాలా అందంగా పరిచయం చేశారు. ఆ లుక్ చూసి ఫ్యాన్స్ బాగా ఎగ్జైట్ అయ్యారు. ఇది ఒక గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ప్రకృతితో ముడిపడిన పాత్ర అని క్లియర్ గా తెలుస్తుంది. అందరినీ ఎగ్జైట్ చేసిన అప్డేట్ ఏంటి అంటే మే 11, 2026న డింపుల్ హయాతి ఫస్ట్ లుక్ మందారం పాత్రలో రిలీజ్ అయింది. అది చూసిన తర్వాత సోషల్ మీడియా ఒకేసారి బ్లాస్ట్ అయిపోయింది. ఆ పోస్టర్ లో డింపుల్ ఎలా ఉన్నారంటే ఎర్రని చీర కట్టుకుని, తాటి ఆకు విసనకర చేతిలో పట్టుకుని ఒక పాత కాలపు వింటేజ్ సెటప్ లో కూర్చున్నారు. పాత ఇత్తడి పెట్టె, గ్రామీణ ఎలిమెంట్స్, ఆ మొత్తం లుక్ చూస్తే 1960ల తెలంగాణ గ్రామంలో ఉన్నట్లే ఫీల్ కలుగుతుంది. కానీ ఆ లుక్ లో ఒక స్ట్రెంగ్త్ ఉంది. మేకర్స్ పరిచయం చేసిన క్యాప్షన్ చాలా ఆసక్తికరంగా ఉంది. వరల్డ్ మై ఫుట్ అని రాశారు. దీనికి అర్థం ఈ మందారం సమాజాన్ని ఏ మాత్రం లెక్క చేయదు అని ఆ 3 మాటల్లో తెలిసిపోతుంది. దాంతోపాటు బ్యూటీ ద వరల్డ్ డిజైర్డ్, ఏ సోల్ ఇట్ నెవర్ అండర్స్టూడ్ అని కూడా రాశారు. ప్రపంచం ఆమె అందాన్ని కోరుకుంటుంది, కానీ ఆమె మనసును ఎవరూ అర్థం చేసుకోరు అని. టీం చెప్పిన దాని ప్రకారం మందారం చాలా బోల్డ్, నిర్భయమైన, తన స్వంత షరతులపై బతికే పాత్ర. ఎవరిని లెక్క చేయని మహిళగా ఆమె ఉంటుందట. ఇది డింపుల్ హయాతి ఇప్పటి వరకు చేసిన పాత్రల కంటే చాలా ఇంటెన్స్ అని, ఆమె కెరీర్ లో ఒక డిఫైనింగ్ రోల్ అని మేకర్స్ చెప్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అన్ని భాషల్లో విడుదల కానుంది. రిలీజ్ డేట్ చాలా స్ట్రాటజిక్ గా ఉంది. ఆగస్టు 28, 2026 రాఖీ పౌర్ణమి సందర్భంగా, అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా అపీల్ అవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా రాజమహేంద్రవరంలో కొత్త హై ఆక్టేన్ యాక్షన్ షెడ్యూల్ కంటిన్యూ అవుతోంది. సో చూసారుగా, ఈ భోగి సినిమా ఒక్కో అప్డేట్ తో అంచనాలు ఎంతగానో పెంచుకుంటోంది. సంపత్ నంది, శర్వానంద్ కాంబినేషన్ ఇది మొదటిసారి. మాస్ ఎంటర్టైనర్ కు పేరుగాంచిన దర్శకుడికి, ఒక మంచి నటుడికి జత కలిసింది. అనుపమ పరమేశ్వరన్ సులోచన రాణిగా, డింపుల్ హయాతి మందారంగా ఇద్దరు హీరోయిన్లు కూడా స్ట్రాంగ్ పాత్రలో కనిపించనున్నారు. మందారం లుక్ చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఇక ఆగస్ట్ 28 వరకు మనం వెయిట్ చేయక తప్పదు. కానీ ఆ వెయిటింగ్ వర్తేనా కాదా అనే డౌట్ అస్సలు లేదు.